మీరు మాత్రం ఎప్పుడు ఇలాగే ఉండాలి. మీ మధ్య ఎలాంటి గొడవలు రాకూడదు. 100% నాది గ్యారంటీ. ఎవ్వరూ దూరం చేయలేరు. కవల పిల్ల లెక్క కలిసే ఉంటాం. అదేలాగే పెళ్ళైతే ఇద్దరూ చెరో ఇంటికి కోడలుగా వెళ్ళాలిగా. లేదంటే ఇద్దర్నీ ఒకే ఇంటికి కోడళ్లుగా పంపమంటారా? ఆ ఛాన్సే లేదు. ఒకడే కొడుకు కదా. ఏంటి? అమ్మా, మానసి అంది ఇద్దరు కొడుకులుండే ఇల్లు కష్టం కదా అంటుంది. మీరు సంతోషంగా కలిసుండాలంటే మీ నాన్నని అలాంటి సంబంధమే తీసుకురమ్మని చెప్తాం. సరేనా? త్వరగా పడుకోండి. ఉదయాన్నే ఊరు వెళ్ళాలి. ఏంటి మానసి, నేను చెప్పినా నువ్వు తలుసుకుంటే ఖచ్చితంగా అవుతుందని. మేమిద్దరం ఒక్కటవ్వాలని నువ్వు తలుసుకొని ఉంటావు. అందుకే ఎంత టెన్షన్ పడ్డానో అంత ఈజీగా పని అయిపోయింది. అంటే మధు నీ ప్రేమను ఒప్పుకున్నాడా? స్ట్రైట్ గా చెప్పలేదు, బట్ కరెక్ట్ గా చెప్పిండు. నువ్వంటే నాకు చాలా ఇష్టం బావా. మన రెండు కుటుంబాలు కలవాలి. ఓకే? సో నాకు హోప్ ఉందే. మేమిద్దరం కలవడం ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది మృదుల. మా రెండు కుటుంబాలు ఎంత త్వరగా కలిస్తే మా ప్రేమ అంత తొందరగా కలుస్తుంది. ఓహో, ఇదా అసలు కథ. మానసి మదన్ నేను ఇష్టపడుతుంది. ఈ విషయంలో మృదులని ఇరికించి మానసి మృదుల మధ్య గేమ్ టెస్ట్ పెడితే ఉంటుంది. వావ్! ఏంటి, నీకు దక్కని ఆనందం నాకొద్దా? ఇప్పుడు మీ ఇద్దరి మ్యాటర్స్ ని వాడుకొని మీతో కంబైన్డ్ గా కబడ్డీ ఖోఖో ఆడుకుంటా. చెప్పు మృదుల, మా కుటుంబాలు కలుస్తాయి కదా. నన్ను బావని కలుపుతావు కదా బంగారం. చెప్పా కదా, నువ్వు సంతోషంగా ఉండడం కోసం నేనేదైనా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సరే, టైం అయింది. నువ్వు పడుకో మానసి. ఏంటి, ఈ టైంలో నేనేంటని షాక్ అయ్యావా? నా చుట్టూ ఉన్న అందరికి షాకులు ఇవ్వడం నాకు సరదా. అందులోనూ నీ విషయంలో అయితే అది ఇంకా డబుల్ అయిపోద్ది. మానసి ఏదో వాగుతోంది. నువ్వేమో రెండు ఫ్యామిలీస్ ని కలిపేస్తానంటూ శబదాలు చూసేస్తున్నావు. బ్రాహ్మణి పెద్దమ్ని లైవ్ లో చూసావు కదే, అయినా సాహసం చేస్తున్నావా? బ్రాహ్మణి గారేంటో నాకు తెలుసు, కానీ మానసికి నేనిచ్చిన మాట మాత్రం నిజం. సీతాపురంలో తాతయ్య కోరిక తీరుతుంది. రెండు కుటుంబాలు కలుస్తాయి. ఏయ్, ఏంటని కత్త నమ్మకం? మంచి మనసుతో ఏ పని చేసినా
అది ఖచ్చితంగా తీరుతుందని భారతమ్మ చెప్పింది. అదే నా నమ్మకం. ఆహా నచ్చావే. హ, ఇప్పుడే ఆట మొదలైంది. నువ్వు చెప్పినట్టు ఊళ్ళో 2 కుటుంబాలు కలిస్తే నా అలవాట్లని వదిలేస్తా. అదే జరగకుంటే నువ్వు ప్రాణంగా ప్రేమించే ఈ 2 కుటుంబాల్ని వదిలేస్తావా? ఏంటి బేబీ, గుండె జారిపోయిందా? నేను రెడీ, నువ్వు రెడీనా? ఇన్ని రోజులు భారతమ్మ కోసం ఈ 2 కుటుంబాల్ని కలపాలనుకున్నాను. కానీ ఇప్పుడు మీకోసం, మీరు మారడం కోసం నేను రోజు మొక్కే ఆ దేవుణ్ణి వేడుకుంటాను, వాళ్ళని కలపమని. అంటే నువ్వు ఓడిపోతే ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోతావా? వెళ్తానండి. నేను ఓడిపోతానని మీరెలా నమ్ముతున్నారో గెలుస్తానని నేను అలాగే నమ్ముతున్నాను. సీతాపురంలో ఆ సీతారాముల సాక్షిగా 2 కుటుంబాలు కలుస్తాయి. ఏంటి దీని మొండి ధైర్యం? అలా జరిగే ప్రసక్తే లేదు. 2 కుటుంబాలు కలిసి 2 నిమిషాల ముందు దీన్ని మెడబట్టి గెంటించేస్తాను. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అమ్మా. నువ్వెప్పుడు తల ఎత్తుకుని ఉండాలి, సరేనా? అలాగే నానా. హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ నాన్న. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఎంజాయ్. హే హ్యాపీ బర్త్డే టు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. జీవితం ఎన్ని ప్రశ్నలు వేసినా సమాధానం చెప్పావు, కానీ సహాయం కోసం ఏ రోజు ఆ ఇంటికి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత నా కోసం తాతయ్య వాళ్ళ ఊరికి వెళ్ళడానికి ఒప్పుకున్నావు. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మధు, మీరు నా జీవితం రా. మీకేదైనా ప్రమాదం జరుగుతుంది అంటే దానికి నా ప్రాణం అడ్డు పెడతాను నాన్నా. అమ్మా, ఈ ఇంట్లో నేను పెద్ద మనిషిని కావచ్చు, కానీ ఆ ఇంట్లో కూతుర్నిరా. నాన్న ఉన్నన్ని రోజులు నన్ను గారాల పట్టిలా చూసుకున్నారు. కష్టానికి, కన్నీటికి అర్థాలు కూడా నాకు తెలియవు. అలాంటి ఇంటి నుంచి బయటికొచ్చేశాను అంటే నాకు తగిలిన దెబ్బ అలాంటిది. నాకు కలిగిన గాయం ఈ జన్మకి మానదు. ఆ ఇంట్లో మనుషులు అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. అందుకే తనయ్య విషయంలో
అంత స్ట్రిక్ట్ గా ఉండాల్సి వచ్చింది. అంతేగాని మీరేడిస్తే చూడటానికి కాదురా. అమ్మా, నీ గురించి ఎప్పుడూ అలా అనుకోలేదు, అనుకోం కూడా. ఎందుకంటే అందరికీ నీ మాట మాత్రమే తెలుసు, కానీ మాకు నీ మనసు తెలుసు. ఊరికి బయలుదేరాలి కదా, ఆ ఏర్పాట్లు చూడండి. ఫ్రెండ్ అమ్మా, బర్త్డే విషెస్ చెప్పడానికి అనుకుంటా. ఇట్స్ ఓకే. ఓకే క్యారీ ఆన్. ఓకే. హలో. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to Madhu. హ్యాపీ బర్త్డే నాన్నా. థ్యాంక్స్ అత్త. ఏమైందిరా? ఏం లేదత్త, ఇన్నేళ్ల నుంచి నేను బర్త్డే చేసుకుంటున్నా. విషెస్ చెప్పేవాళ్ళంతా నా కోసం వచ్చేవాళ్లే, కానీ నా వాళ్ళు కాదత్తా. కానీ ఫస్ట్ టైం నా వాళ్ళంతా ఒకేసారి హ్యాపీ బర్త్డే అంటుంటే అన్ని బర్త్డేలు మళ్ళీ ఒకేసారి జరుపుకోవాలనిపిస్తుంది అత్త. తొందరగా రండ్రా, నా చేతులతో మీ అందరికీ భోజనం పెట్టాలనుంది. బావగారు, మేము ఆల్రెడీ వచ్చేసినాం. మీరెక్కడా? బయలుదేరలేదా? వెంటనే బయలుదేరుతాం. సరే, జాగ్రత్తరా. ఇప్పుడు హ్యాపీనా? మీరు కన్న కల తీరుతుంది. అమ్మా, పొలాల్లో ఒకసారి తిరిగేసి వస్తాను. అమ్మా ప్లీజ్ అమ్మా. సరే, థ్యాంక్స్ అమ్మా. బాయ్ డాడీ, బాయ్.
ఏ హాయ్ మాన్సి. హాయ్ బావా. హాయ్ మృదుల. హాయ్. వావ్, యువర్ లుకింగ్ బ్యూటిఫుల్ మృదుల. మరి నేను కొండ ముచ్చులా ఉన్నావే. నిన్ను సచ్చినోడా. Hey, hey, నన్ను కొండ మాన్సి. ముచ్చులావా? నిన్ను జోక్గా నన్ను. కొండ ముచ్చులా ఉన్నా. కొండ ముచ్చులా ఉన్నానా? కూల్ 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 కూల్. నువ్వు బాగున్నావే. మనందరం కలిసి ఒక ఆట ఆడదామా? ఆడదాం. ఓకే, చేతులు ఇవ్వండి. రెడీ 1 2 3. నోటు విరిగిందిరా దేవుడా. అచ్చం కోతిలా ఉన్నావే. ఏ ఏ ఏ చిచ్చి. సచ్చినోడా, నన్ను కింద పడేస్తావా? చూడు మట్టి ఎట్లాంటిందో. నా చేతులు అయిపోయినవరా. ఆడపిల్లని అడ్డు పెట్టుకుంటూ కాదురా. దమ్ముంటే నా ముందుకు రారా. నేను రానుగా. నిన్ను మృదులా తప్పుకో. ఛీ, పో. ఏంటి మధు, పాపం మానసి. ఓకే సరే సర్లే. సరే క్లీన్ చేసుకుందు కానీ రా. నేను రాను పో. రావే. రా 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 రా. సారీ బంగారం, చెయ్యి స్లిప్ అయింది అంతే. నీ బాడీ సారీలు ఎవరికి కావాలి? నాకు అక్కర్లేదు. నువ్వు కావాలనే చేసిను, నాకు తెలుసు. అయితే నేను క్లీన్ చేయనా? ఓకే దా. నన్నే కడుగుతావా? ప్లీజ్ నా బోర్డు సారి వద్దా నీకు?